వాట్సాప్లో మీ సేవా కార్యక్రమాలు 8096958096 నెంబర్తో సేవలు ప్రారంభించారన్నమాట. వాట్సాప్ తోటి మీ సేవా కార్యక్రమాలు ప్రజలే కేంద్రంగా, వారి సౌలభ్యమే లక్ష్యంగా, పారదర్శకత, జవాబుదారీతనంతో కూడిన మెరుగైన పరిపాలన అందించాలని తెలంగాణ రాష్ట్ర ఐటీ పరిశ్రమ శాఖ మంత్రి దుద్దిల శ్రీధర్ బాబు చెప్పారన్నమాట. మేటా మీ సేవ సంయుక్త భాగస్వామ్యంతో రాష్ట్ర ప్రభుత్వం అందుబాటులో తెచ్చిన మీ సేవ సర్వీస్ ఆఫ్ వాట్సాప్ను ఆయన ప్రారంభించారు. సాంకేతిక సాయంతో పౌర సేవలను వారి ముందుకి చేరుస్తూ తెలంగాణ గుడ్ గవర్నెన్స్ వైపు అడుగులు వేస్తుందని కూడా శ్రీధర్ బాబు చెప్పారు మన మంత్రి. తెలంగాణ గుడ్ గవర్నెన్స్ వైపు అడుగులు వేయడం చాలా మంచి విషయం. ఈ తెలంగాణ గుడ్ గవర్నెన్స్లో భాగంగా మీ సేవ అందించే 38 ప్రభుత్వ విభాగాలకు చెందిన 580 పైగా పౌర సేవలను తాజాగా వాట్సాప్ ద్వారా ప్రజల్లోకి అందుబాటు తెచ్చారన్నమాట. అంటే మీ సేవ ద్వారా 38 ప్రభుత్వ విభాగాలకు చెందిన 580కి పైగా పౌర సేవలు ఉన్నాయన్నమాట. ఇలాంటివి అంటే 38 ప్రభుత్వ విభాగాల్లోనే 580 పైగా ప్రభుత్వ సేవలను ఈ వాట్సాప్ ద్వారా ప్రజలకు అందుబాటులోకి వస్తున్నమాట. ప్రస్తుత సేవలు ఆంగ్లంలో అందుబాటులో ఉన్నాయి. త్వరలోనే తెలుగు, ఉర్దూ భాషలో కూడా దీన్ని తీసుకొని వస్తారు ఈ సేవల్ని. రాబోయే రోజులు ఇతర ప్రభుత్వ విభాగాలకు సేవలకు విస్తరిస్తామని, టైప్ చేయవలసిన అవసరం లేకుండా వాయిస్ కమాండ్తో కావాల్సిన సేవలను పొందవచ్చునని ప్రజలు 8096958096 నెంబర్ మొబైల్లో సేవ్ చేసుకుని వాట్సాప్ ద్వారా మీ సేవలన్నీ పొందవచ్చని చెప్పారన్నమాట. రాష్ట్రంలో ఏటా 10 లక్షల మంది యువతీ యువకులు ఏ నిపుణులుగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా చెప్తున్నారన్నమాట. అంటే 10 లక్షల మంది యువతీ యువకులు ఏ నిపుణులుగా తీర్చిదిద్దడం లక్ష్యంగా పెట్టుకున్నమాట రాష్ట్రంలో. ఐటీఈఆర్ఎన్డిసి ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సంజయ్ కుమార్ మాట్లాడుతూ వాట్సాప్ మీ సేవ 24 గంటల అందుబాటులో ఉంచుతామన్నారు. మేటా ఇండియా పబ్లిక్ పాలసీ డైరెక్టర్ నటాషా జోకు, మీ సేవ కమిషనర్ రవికిరణ్, హైదరాబాద్ కలెక్టర్ హరిచందన కూడా ఈ సేవా కార్యక్రమాలను చేసి మీ సేవ నిర్వహిస్తున్న మృతి చెందిన 5 కుటుంబాలకు కూడా ఒక్కొక్క లక్ష చొప్పున 5 లక్షల చొప్పున ఇచ్చారన్నమాట. ఈ విధంగా మీ సేవ ద్వారా వాట్సాప్ ద్వారా మీ సేవ అందుబాటులో తెచ్చారు 38 ప్రభుత్వ విభాగాలు చెందిన 580 సేవలు. ఈ ఛానల్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన తెలుగు రాష్ట్రాల్లో 1 కోటి మందికి సంఘటిత రంగాల్లో ఏ విధంగా ఉద్యోగాలు ఇవ్వవచ్చు, కనీస నెల జీతం 30,000 వరకు ఏ విధంగా ఇవ్వవచ్చు, ఏ విధంగా చేస్తే ఉద్యోగాలు సృష్టించబడతాయో వివరిస్తూ ఈ ఛానల్ వీడియోలు వస్తాయి. అలాంటి వీడియోలు మీకు కావాలంటే మన ఐడిఎఫ్ భాస్కర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఐడిఎఫ్ అంటే ఇండియన్ డెవలప్మెంట్ ఫోర్స్. ఈ వీడియోలు చూసిన తర్వాత మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి, మరియు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ. నమస్కారం.